ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద వేదికను ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం 11:27 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారానికి మొత్తం 14 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయగా 2.5 ఎకరాల్లో ప్రధాన వేదికను సిద్ధం చేశారు. గన్నవరానికి వచ్చే అతిథులు, నేతలు, ప్రజల కోసం 65 ఎకరాల్లో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాల కోసం ముస్తాబాద్ రోడ్డులో ఎస్ఎల్వి సమీపంలోని పార్కింగ్ ఏర్పాటు చేశారు. వేదిక నుంచి 700 మీటర్ల దూరంలోని ఎలైట్ విస్టా వద్ద రెండవ పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. మేధా టవర్స్ వద్ద వేదికకు 300 మీటర్ల దూరంలో ప్రముఖుల కోసం మరో పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. వివిఐపీలు, వీఐపీలతో పాటు నేతలు, సామాన్య ప్రజల కోసం 36 గ్యాలరీలను సిద్ధం చేశారు. మొత్తం 7,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి చెన్నై, కోల్కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా నిన్న రాత్రే విజయవాడకు చేరుకుని ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అమిత్ షా, జేపీ నడ్డా, పురంధేశ్వరి, బిఎల్ సంతోష్ కు లోకేష్, చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించారు. ప్రత్యేక అతిథులుగా చిరంజీవి, రజనీకాంత్ ను ఆహ్వానించారు. అలాగే మోహన్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లను ఆహ్వానించారు. ఇప్పటికే తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారాన్ని చూసేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు చేరుకున్నారు. అటు చంద్రబాబు ఆహ్వానం మేరకు రజనీకాంత్ కూడా విజయవాడకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 10,000 మంది భద్రతా బలగాలతో పటిష్ట బందోబస్తును నెలకొల్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ రానున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు భద్రతను కల్పించేందుకు ఎస్పీజీ బలగాలు 2 రోజుల క్రితమే రాష్ట్రానికి చేరుకున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో సభా ప్రాంగణాన్ని ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మరో 10,000 మంది పోలీసు బలగాలను ప్రధాని పర్యటన కోసం వినియోగిస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచి గన్నవరంలోని కేసరపల్లి వరకు 22 కిలోమీటర్ల వరకు దారి పొడవునా ఇరువైపులా భద్రతా బలగాలు మోహరించాయి. గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లోనూ బలగాలు నిఘాను పటిష్టపరిచాయి. కేసరపల్లి ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. డ్రోన్లు గానీ, బెలూన్లు గానీ ఎగురవేయకూడదని స్పష్టం చేశారు. కోల్కతా, చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అధికారిక పాస్లు ఉన్న వాహనాలు మినహా ఇతర వాహనాలను ఆ మార్గంలో అనుమతించబోమని ప్రకటించారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంగా భద్రతా ఏర్పాట్లను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, అదనపు డీజీ శంఖభాత్ర బాగ్చి, విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ, ఏలూరు, గుంటూరు ఐజీలు అశోక్ కుమార్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర. ఎస్ కవిత, మరికొద్దిసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉదయం 11:27 ముహూర్తం నిర్ణయించారు. ఆ సమయంలో చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రివర్గంలో మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులతో పాటు సహాయ మంత్రులు కూడా రాబోతున్నారు. దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. వీళ్ళతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే విజయవాడకి రజనీకాంత్, చిరంజీవి లాంటి ప్రముఖులు అయితే చేరుకున్నారు, సినీ ప్రముఖులు చేరుకున్నారు. మరికొంతమంది ఈ కొద్దిసేపటి క్రితం వస్తారని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా అధికారులంతా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 14 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడంతో పాటు 2.5 ఎకరాల్లో మెయిన్ వేదికని ఏర్పాటు చేశారు. దీనిలో మెయిన్ వేదికలో 36 మంది ప్రముఖులు మాత్రం ఉండబోతున్నారు. గవర్నరు తో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో పాటు ప్రధానమంత్రి, అదేవిధంగా అమిత్ షా, ఇతర ప్రముఖులు మాత్రం 36 మంది ఉండబోతున్నారు. దాంతోపాటు 36 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు
చేశారు. ఈ గ్యాలరీలో డివైడ్ చేశారు. గ్యాలరీ 1లో చంద్రబాబు కుటుంబ సభ్యులు 300 మంది, గ్యాలరీ 2లో పవన్ కళ్యాణ్కి సంబంధించి 300 మంది కుటుంబ సభ్యులతో పాటు వివిఐపీలు, విఐపీలు, పారిశ్రామికవేత్తలు ఇలాగా మొత్తం అందరికీ ప్రత్యేకించి గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీకి ఒక ఇన్ఛార్జిని, ఆర్డీఓ స్థాయి ఇన్ఛార్జిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టి ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం, లోపల కూర్చోబెట్టే బాధ్యతను కూడా ఆర్డీఓలకు అప్పచెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఉదయం 9 గంటల నుంచి కూడా ప్రత్యక్ష ప్రసారాలను కూడా ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం దాదాపు చూసుకుంటే 3 లక్షల మంది ప్రజానీకం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారంటూ ఇప్పటికే అధికారులు తెలిసారు. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేసిన పరిస్థితి. మరొక పక్క పెద్ద ఎత్తున పార్కింగ్ సమస్య కూడా ఉంది కాబట్టి 3 ప్రాంతాల్లో పార్కింగ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 65 ఎకరాల్లో పార్కింగ్ సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే జాతీయ రహదారి మీద ఉంది కాబట్టి ఇటు కోల్కతా నుంచి చెన్నై వెళ్లే జాతీయ రహదారిని పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి. ఈ ప్రాంతానికి పూర్తిగా వాహనాలన్నీ కూడా డైవర్ట్ చేశారు. దాదాపు ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి 10,000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్ఎస్జీ కమాండోలు నిన్నటి నుంచే పూర్తిగా సభా ప్రాంగణాన్ని అంతా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ నుంచి పెద్ద పెద్ద హోటల్స్లోనే నిన్న రాత్రి అంతా విఐపీలు బస్ చేశారు కాబట్టి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పూర్తిగా భద్రతా ఏర్పాట్లు అయితే పోలీసులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ట్రాఫిక్ తోటి సామాన్య ప్రజానికి కొంత ఇబ్బందులు పడుతున్నా విఐపీల రాకల వల్ల కూడా కొంత ఇబ్బందులు ఉంటాయంటూ పోలీసులు హెచ్చరికలు ఇప్పటికే చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఖచ్చితంగా ఈ ఆంక్షలు ఉంటాయి, ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. దాంతోపాటు ఇతర ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రముఖులతో పాటు, జాతీయ ప్రముఖులతో పాటు ఇతర దేశాల నుంచి కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కొంతమంది హాజరవుతున్నారు. సింగపూర్ కానీ, తర్వాత దక్షిణ కొరియా, నెదర్లాండ్, అమెరికా ఇటువంటి కొన్ని ప్రాంతాల నుంచి, అక్కడి నుంచి కూడా కొంతమంది రావడంతో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు సినీ ప్రముఖులు ఇప్పటికే చిరంజీవి, అదేవిధంగా రజనీకాంత్ ఇక్కడ ఇప్పటికే వచ్చి ఉన్నారు. మరికొద్ది సేపట్లో జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా రామ్ చరణ్, మోహన్ బాబు తదితరులు కూడా వస్తారంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితుల్లో పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని చూడడానికి తెలుగు దేశానికి సంబంధించిన కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇతర చోట్ల ప్రమాణ స్వీకారాలు చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగే విధంగా అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పాలి. కవిత. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.